జీహెచ్ఎంసీ ఎన్నికల పోస్టల్ బ్యాలెట్లలో బీజేపీ ఆధిక్యంలో ఉంది. మెజారిటీ డివిజన్లలో బీజేపీకి అత్యధిక పోస్టల్ బ్యాలెట్లు ఓట్లు దక్కాయి. టీఆర్ఎస్ రెండవ స్థానంలో ఉంది. రామంతపూర్ నుంచి మరింత సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ లైవ్ లో సిద్ధంగా ఉన్న. రాజ్ కుమార్, చెప్పండి, పోస్టల్ బ్యాలెట్లో మొత్తంగా జీహెచ్ఎంసీ పరిధిలో చూసినట్లయితే బీజేపీ పార్టీకి ఎక్కువ పోస్టల్ బ్యాలెట్లు నమోదయ్యాయి. రెండవ స్థానానికి టీఆర్ఎస్ పరిమితమైనట్లుగా ఇప్పుడు ఉండేటువంటి మనకు అప్తున్న అప్డేట్స్ బట్టి తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి రాజ్ కుమార్? సిద్ధేశ్వర్, అంటే ఇప్పటివరకు అంటే మనం ఉన్నటువంటి రామంతపూర్ పాలిటెక్నిక్ కాలేజ్ సంబంధం చూసుకున్నట్లయితే ఉప్పల్ కాన్స్టిట్యున్సీలో అంటే ఉప్పల్తో పాటుగా ఉప్పల్, రామంతపూర్, అదేవిధంగా చిలుకానగర్, హబ్సిగూడ డివిజన్లకు సంబంధించినటువంటి కౌంటింగ్ జరుగుతుంది. ఈ కౌంటింగ్లో చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ ఉప్పల్ సర్కిల్లో చూసినట్లయితే దాదాపుగా మొత్తం బీజేపీకి వచ్చేసరికి 8 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పడితే టీఆర్ఎస్కి వచ్చేసరికి 2 ఓట్లు పడ్డాయి. అదేవిధంగా ఇక ఉప్పల్ డివిజన్కి సంబంధించి చూసుకున్నట్లయితే బీజేపీకి వచ్చేసి 10 పడినాయి, తర్వాత కాంగ్రెస్కి వచ్చేసి 4 పడ్డాయి. అంటే ఉప్పల్ డివిజన్లో టీఆర్ఎస్కి పోస్టల్ బ్యాలెట్లు 0 ఉండడం జరిగింది. ఇక హబ్సిగూడ డివిజన్కి వచ్చేసరికి చూసుకున్నట్లయితే పోస్టల్ బ్యాలెట్లో టీఆర్ఎస్కి 6 ఓట్లు పడితే బీజేపీకి వచ్చేసి 13 ఓట్లు పడ్డాయి, 3 రిజెక్ట్ అయ్యాయి. సో ఇక్కడ రామంతపూర్ డివిజన్లో చూసుకున్నట్లయితే దాదాపుగా 10 ఓట్లు రిజెక్ట్ అయినటువంటి పరిస్థితి కనబడుతోంది. సో ఓవరాల్గా ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్లో చూసుకున్నట్లయితే పూర్తి స్థాయిలో ఇటు మనకి ఉప్పల్లో చూసుకున్నట్లయితే దాదాపుగా 10 ఓట్లు రిజెక్ట్ అయినటువంటి పరిస్థితి కనబడుతుంది పోస్టల్ బ్యాలెట్లో. అదేవిధంగా చిలకనగర్లో చూసుకున్నట్లయితే మొత్తం 13 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలైతే దాంట్లో 5 రిజెక్ట్ అయినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఓవరాల్గా ఇప్పుడు ఈ 4 డివిజన్లో చూసుకున్నట్లయితే బీజేపీ పోస్టల్ బ్యాలెట్లో లీడ్లో ఉంది, టీఆర్ఎస్ సెకండ్ పొజిషన్లో ఉంది, థర్డ్ పొజిషన్లో కాంగ్రెస్ ఉంది. సో మరి కాసేపట్లో పూర్తి స్థాయిలో నార్మల్ ఓట్ల లెక్కింపు అనేది కొనసాగుతుంది. సో చాలా మందిలో అంటే ఒక ఉత్కంఠభరితమైనటువంటి వాతావరణం అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. సో పోస్టల్ బ్యాలెట్లో టీఆర్ఎస్ అనేది 2వ స్థానానికి పడిపోవడంతో సో నెక్స్ట్ కౌంటింగ్లో ఓట్లు ఎలా ఉంటాయి, సో 2 రౌండ్లలో ఇక్కడ కౌంటింగ్ అనేది పూర్తి కాబోతుంది ఉప్పల్ మినహా. సో మిగతా 3 డివిజన్లకు సంబంధించి 2వ రౌండ్లోనే కౌంటింగ్ పూర్తవుతుంది. కాబట్టి ఎంత త్వరగా రిజల్ట్స్ వస్తాయి, ఎలాంటి ఫలితాలు ఉంటాయి, సో ఈ డివిజన్ ఉప్పల్ కాన్స్టిట్యూన్సీకి వచ్చేసరికి ప్రజలు ఎవరికి పట్టం కట్టారనేటువంటి ఒక ఉత్కంఠభరితమైనటువంటి వాతావరణమే కనబడుతుంది. ఇప్పుడు చిలకానగర్లో చూసుకున్నా సరే బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ కనబడుతుంది. అదేవిధంగా రామంతపూర్లో చూసుకున్నట్లయితే ఫస్ట్ కాంగ్రెస్ వర్సెస్ టీఆర్ఎస్ ఉంటుంది అనుకున్నప్పటికీ కూడా బీజేపీ అనూహ్యంగా పుంజుకొని టీఆర్ఎస్ను డామినేట్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక ఉప్పల్లో మొదటి నుంచి అల్టిమేట్గా కాంగ్రెస్ గురించి ఎక్కువగా చెప్పుకుంటున్నారు. టీఆర్ఎస్ 2వ పొజిషన్కి పడిపోయినటువంటి పరిస్థితి కనబడుతోంది. సో అక్కడ కూడా అంటే ప్రజల నాటిని పరిశీలించినప్పుడు ఎక్కువ మంది ఓట్లంతా కూడా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపినట్టుగా కనబడుతోంది. సో ఓవరాల్గా ఇక్కడ ఉన్నటువంటి 4 డివిజన్లో చూసుకున్నట్లయితే మొత్తం 4 డివిజన్లలో 2 బీజేపీ, 1 కాంగ్రెస్, 1 టీఆర్ఎస్ వచ్చేటువంటి అవకాశం మనకు కనబడుతోంది. సిద్ధేశ్వర్, అలాగే పేద వర్గాల ప్రజలపైన టీఆర్ఎస్ ఎక్కువగా ఆశలు పెట్టుకుంది. మరి ఇప్పుడు ఈ పోస్టల్ బ్యాలెట్స్ అనేటువంటిది ఎంప్లాయీస్ వేస్తారు కాబట్టి ఇక పేద ప్రజల యొక్క మూడ్ అనేటువంటిది, వాళ్ళ ఓటు అనేటువంటిది మొత్తం ఫస్ట్ రౌండ్ కంప్లీట్ అయిన తర్వాతే ఒక క్లియర్ పిక్చర్ అనేటువంటిది వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి అంటే ఈ యొక్క పోస్టల్ బ్యాలెన్స్ని కేవలం ఒక అనాలిసిస్ మాత్రమే చూసేటువంటి పరిస్థితి ఉంటుందా, లేకపోతే కంప్లీట్ పిక్చర్ అనేటువంటిది ఇప్పుడే తెలిసేటువంటి అవకాశం ఉండదు కదా రాజ్ కుమార్? ఖచ్చితంగా మీరు అన్నట్టు పోస్టల్ బ్యాలెట్స్ అనేవి కేవలం ఒక ప్రాథమిక అంచనాగా మాత్రమే చూడవచ్చు. ఎందుకంటే యాక్చువల్ ఓటు కౌంటింగ్ వచ్చినప్పుడు కూడా చాలా తారుమారేటువంటి అవకాశం ఉంటుంది. సో ఒకవైపు అభివృద్ధి పథకాలతోటి టీఆర్ఎస్ ముందుకెళ్ళింది, బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళు మేము ఇది చేస్తామని చెప్పేసి వెళ్ళినటువంటి పరిస్థితుల నేపథ్యంలో కాంగ్రెస్ సంబంధించి మేము ఇంతకుముందు చేస్తామనేటువంటి నినాదాలతో ముందుకెళ్ళినప్పుడు కూడా ప్రజలు అనేవి ఎవరికి పట్టం కడతారనేది కొంత కన్ఫ్యూజ్డ్గా ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. సో ఈ డివిజన్లో చూసుకున్నట్లయితే బీజేపీ కాస్త పుంజుకుంది ఇంతకు ముందుతో పోల్చినట్లయితే. సో బీజేపీ ఫస్ట్ లీడ్ ఉండడం, టీఆర్ఎస్ సెకండ్ లీడ్ ఉండడం అనేది పోస్టల్ బ్యాలెట్లో చూసినట్లయితే అంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు కొంత ఉత్కంఠభరితంగానైతే ఉంది. ఎందుకంటే ఈ కరెక్ట్గా ఈ ఎలక్షన్స్కి ముందుగా ఉపద్రవం ఒకటి వచ్చి పడింది. సో ఆ వరద బాధితులకు సంబంధించినటువంటి డబ్బులు అనేవి కీలక రోల్ ప్లే చేసేటువంటి అవకాశం ఉంది. ఇటు ఉప్పల్ కాన్స్టిట్యున్సీ డివిజన్లో చూసుకున్నట్లయితే చాలా డివిజన్లో ఏంటంటే చాలా బాధితులకు అందనటువంటి పరిస్థితులు ఉంది, చాలా గొడవలు అయ్యాయి. చివరికి ఎమ్మెల్యేకి సంబంధించి కూడా కొంత ప్రజల నుంచి వ్యతిరేకత అనేది కొంత కనబడినటువంటి పరిస్థితుల నేపథ్యంలో వరద బాధితులకు సంబంధించి సో చాలా మంది ప్రజలు అంటే టీఆర్ఎస్కి ప్రత్యామ్నాయంగా వేరే పార్టీ ఏమైనా ముందుకు వస్తుందా అనేటువంటి ఒక ఉత్కంఠభరితమైనటువంటి వాతావరణం నెలకొంది. సో కౌంటింగ్ అనేది ఇప్పటికీ అయితే కట్టలు కట్టేటువంటి అంటే ఓట్లకు సంబంధించినటువంటి పోస్టల్ బ్యాలెట్ తర్వాత ఇప్పుడు కౌంటింగ్ సంబంధించినటువంటి వాటిని ఆ ఓట్స్ కూడా కట్టలు కడుతున్నారు. 1 గంట లోపు అంటే 12 గంటల లోపు తొలి ఫలితం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో తొలి రౌండ్లోనే సో ఎవరు ఎక్కువగా లీడ్ చేసేటువంటి అవకాశం ఉందనేది చెప్పడానికి ఒక స్కోప్ ఉంటుంది. సిద్ధేశ్వర్, అండ్ బ్యాలెట్ పత్రంలో స్వస్తిక్ గుర్తు లేకపోయినా ఓటేసినట్టేనని ఎస్సీసీ జారీ చేసిన ఉత్తర్వులను కూడా హైకోర్టు ఇప్పుడే కొట్టివేసింది. అంటే ఈ యొక్క సర్క్యులర్ని కూడా పూర్తిగా తోసిపుచ్చినట్టు కల్పిస్తోంది. దీనికి సంబంధించి అక్కడ అధికారులు కూడా క్లియర్గా మెసేజ్ వెళ్ళి ఉంటుంది కదా రాజ్ కుమార్?
ఖచ్చితంగా మీరు చెప్పినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇక్కడ ఉన్నటువంటి పోలింగ్ అధికారులకైతే ఇన్స్ట్రక్షన్స్ అందాయి. సో చాలా మంది ఏంటంటే ఇప్పుడు మనం ఉన్నటువంటి డివిజన్లో చూసుకున్నట్లయితే సో రిజెక్టెడ్ ఓట్స్ అనేది ఎక్కువగా ఉన్నాయి. అంటే మీరు చెప్పినట్టు కొంత స్వస్తికి సంబంధించినటువంటి సింబల్ సరిగా పడకపోవడమా లేకుంటే పెన్తో చేసినా కూడా వేయచ్చు అనేటువంటి ఒక వాదన వినబడుతున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి అధికారులకైతే కొన్ని ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి. అంటే చాలా మంది పోస్టల్ బ్యాలెట్లో అంటే కొంత ఎడ్యుకేటెడ్ ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువగా ఉంటారు. అంటే ఉద్యోగులు ఆ పోస్టల్ మన ఓటింగ్ సంబంధించినటువంటి వెళ్ళినటువంటి ఉద్యోగులు ఎక్కువ మంది పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోవడానికి ఒక స్కోప్ ఉంటుంది. అలాంటి వాళ్ళ ఓట్లు రిజెక్ట్ అవ్వడం మాత్రం చాలా విచిత్రమైనటువంటి పరిస్థితి. అంటే ఉప్పల్ కాన్స్టిట్యూన్సీలో చూసుకున్నట్లయితే ఒక 16 నుంచి 17 వరకు పోస్టల్ బ్యాలెట్స్ పడితే దాంట్లో దాదాపుగా 10 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు రిజెక్ట్ అయినాయంటే ఆలోచించవచ్చు. అంటే ఏం జరుగుతుంది అనేది కొంత క్వశ్చన్ మార్క్ గానే కనబడుతుంది సిద్ధేశ్వర్ ఇక్కడ. లాస్ట్ మినిట్ లో చెల్లని ఓట్ల విషయంలో గందరగోళం ఏర్పడేటువంటి పరిస్థితులు ఉంటాయి. వీటిని సార్ట్ అవుట్ చేయడానికి ఒక అధికార యంత్రాంగం ఎలాంటి సమాయత్తం చేస్తుంది, ఎలాంటి కార్యాచరణకు తీసుకురాబోతోంది, ఎలా ఏజెంట్స్ని కన్విన్స్ చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది? ఖచ్చితంగా ఇప్పుడు రీసెంట్గా మీరు చెప్పినటువంటి ఇన్స్ట్రక్షన్స్ సంబంధించి చూసుకున్న తర్వాత ఇవేవైతే రిజెక్టెడ్ ఓట్లను ఎలా పరిగణించాలి అంటే కొంతమంది స్వస్తిక్ పైన సింబల్ అంటే గుర్తు పైన అంటే పార్టీకి సంబంధించినటువంటి గుర్తు పైన కొంతమంది స్టాంప్ వేశారు, కొంతమంది పక్కన వేశారు. ఇంకొంతమంది ఏంటంటే ఆ లైన్స్ ఉంటాయి పార్టీలకు మధ్యలో బ్యాలెట్ పేపర్లో లైన్స్ ఉంటాయి. ఆ లైన్స్కు సగం కంటే ఎక్కువ వేస్తేనే దాన్ని రిజెక్ట్ చేయాలని చెప్పినటువంటి పరిస్థితుల నేపథ్యంలో కొంతమంది కొంచెం అంటే ఆ లైన్ కానుకొని ఉన్నటువంటి ఓట్లు వేసినటువంటి వాళ్ళు అంటే చాలా మంది అంటే ఈ కాన్స్టిట్యూన్సీలో కొంచెం మాస్ పీపుల్ ఎక్కువగా ఉంటారు కాబట్టి వాళ్ళంతా కూడా ఆ సింబల్ వేసినప్పుడు కొంత వెనక్కి ముందుకు పడడం, తర్వాత కొంతమంది లైన్స్ పైన వేయడం, ఇట్లాంటివి సంఘటనలు చాలా వరకు చోటు చేసుకున్నాయి. సో వీటికి సంబంధించి పర్టికులర్గా కొంత అనుమానాస్పదంగా ఉన్నటువంటి ఓట్లన్నీ కూడా ఒక డబ్బాలో వేసేసి తర్వాత పార్టీలకు సంబంధించి ఉన్నటువంటి ఓట్లన్నీ కూడా ఏ పార్టీకి సంబంధించి ఉన్నాయో వాటిని అనుగుణంగా వాటిని వేసేస్తున్నారు. కొంత అనుమానాస్పదంగా ఉన్నటువంటి ఓట్లను మాత్రం పర్టికులర్గా పక్కన పెట్టేసి తొలి రౌండ్ తర్వాత వాటిపైన ఒక డెసిషన్ తీసుకున్నటువంటి అవకాశం మనకు కనబడుతుంది. సో ఒకవేళ ఓట్లకు సంబంధించి ఒకవేళ స్వల్ప తేడాతో గెలుపోవటంలో నిర్ణయించేటువంటి పరిస్థితే వస్తే సో అప్పుడు ఈ రిజెక్టెడ్ ఓట్లలో ఎంతవరకు పాసిబిలిటీ ఉంటాయనే దాన్ని కన్సిడరేషన్లోకి తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది సిద్ధేశ్వర్. అధికారుల మధ్య సమన్వయం, అధికార యంత్రాంగం పనితీరు ఎలా ఉంటుంది పూర్తిగా ఈ యొక్క సిస్టంలో, ఎలక్ట్రల్ సిస్టంలో? రాజ్ కుమార్, ఇప్పటి వరకు ఉన్నట్టు ఇంతకుముందు దీనికి సంబంధించినటువంటి ఇంతకుముందు కూడా ఇష్యూస్ జరిగాయి. ఎందుకంటే మనం చూసుకోవచ్చు, మనం ఉన్నటువంటి డివిజన్లోనే చూసుకున్నట్లయితే చాలామంది ఏంటంటే అప్పటికప్పుడు అంటే ఇప్పుడు ఈ ఓటర్ ఐడి కార్డ్ని ఇమీడియట్గా చేంజ్ చేసుకొని లాస్ట్ ఎలక్షన్లో వేసిన వాళ్ళంతా కూడా వేరే దగ్గర ప్లేస్లో ఉన్నటువంటి మైగ్రెంట్ లేబర్స్ అందరినీ కూడా తీసుకొచ్చేసి ఇక్కడికి వచ్చి ఓటర్ ఐడి మార్చేసి కేవలం కరెంట్ బిల్లు లేదా అంటే వాటర్ బిల్లు లేదా గ్యాస్ బిల్లును ఆధారంగా చేసుకొని ఓటు హక్కు అంటే ఓటు లిస్టులో ఇంక్లూడ్ చేశారనేటువంటి ఇష్యూస్ అనేది ఎస్పెషల్ ఉప్పల్ కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి నేపథ్యంలో కొంత అలర్ట్గా ఉంటున్నారు. ఎందుకంటే చాలా దొంగోట్లు పడ్డాయని మన సాక్షి ఎక్స్క్లూజివ్గా రిపోర్ట్ చేయడం జరిగింది. సో ఇట్లాంటి నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి డివిజన్లో చాలా కీలకంగా చాలా కీన్గా అబ్జర్వేషన్ అయితే కొనసాగుతుంది. ఏదైనా గొడవలు జరిగేటువంటి అవకాశం ఉందని 1-2 సార్లు రాచకొండ సిపి పరిసర ప్రాంతాలని సందర్శిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అటు అంబర్పేట కాన్స్టిట్యూన్సీకి సంబంధించిన కానీ ఇక్కడ ఉప్పల్ కాన్స్టిట్యూన్సీలోని డివిజన్లకు సంబంధించిన చాలా జాగ్రత్తగా తీసుకున్నారు. ఎస్పెషల్గా మీరు చెప్పినట్టుగా రిజెక్టెడ్ ఓట్లకు సంబంధించి అనేది కొంత అధికారులు దృష్టి పెట్టినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే రిజెక్టెడ్ ఓట్లు అనేవి గెలుపోవటంలో నిర్ణయించేటువంటి అవకాశం ఉందంటే మనం ఎంతవరకు స్వస్తిక్ సింబల్ వేసినప్పుడు అది కరెక్ట్ గుర్తు మీద పడిందా లేక గుర్తుకు పక్కన పడిందా లేకుంటే రెండింటికి మధ్యలో అంటే రెండు పార్టీలకు సంబంధించినటువంటి లైన్స్ మధ్యలో పడిందా, ఎంత లైన్స్లో పడిందా అని యాక్సెప్ట్ చేయాలి, ఎంత లైన్స్ లోపల పడిందాన్ని రిజెక్ట్ చేయాలనే దాని మాట పర్టికులర్గా ఇప్పటికైతే రూల్స్ లేవు. ఇప్పటికి ఉన్నంత వరకు ఇప్పుడున్నటువంటి ఎలక్షన్ కమిషన్ రూల్స్ ప్రకారం సగం కంటే ఎక్కువ స్వస్తిక్ సింబల్ కనుక వేరే గుర్తు మీద పడితే దాన్ని రిజెక్ట్ ఓటుగా కింద కన్సిడర్ చేసేటువంటి అవకాశం ఉంది. లేదా సగం కంటే తక్కువగా ఏ పార్టీకి అయితే స్టాంపు పడుతుందో దాన్ని వ్యాలిడ్ ఓటు కింద పరిగణించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా రెండో రౌండ్ తర్వాత పరిగణించేటువంటి అవకాశం ఉంటుంది. మొదట పోస్టల్ ఓట్లు లెక్కించారు, పోస్టల్ ఓట్లలో నోటా తర్వాత రిజెక్టెడ్ ఓట్ల సంఖ్య ఎక్కువ ఉంది కాబట్టి అసలు ఓటు పర్సంటేజ్ తక్కువ వచ్చింది, ప్రజలు ఓట్లు వేయడానికి ముందుకు చూపలేదు. తర్వాత రిజెక్టెడ్ ఓట్లు ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితులలో ఈసారి కాస్త ఉత్కంఠభరితంగానే కనబడుతున్నాయి సిద్ధేశ్వర్. ఓకే రాజ్ కుమార్, మా కరెస్పాండెంట్స్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. కొత్తపేట నుంచి మా కరెస్పాండెంట్ రమేష్, అలాగే బీజేపీ ఆఫీస్ నుంచి మా కరెస్పాండెంట్ విక్రమ్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా విక్రమ్ దగ్గరికి వెళ్దాం. విక్రమ్ చెప్పండి, పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో బీజేపీ ఆధిక్యత ప్రదర్శిస్తోంది. మరి ఫస్ట్ రౌండ్ వస్తే కానీ క్లారిటీ రాదు, బట్ కానీ ఇప్పట్లో అయితే బీజేపీకి మాత్రం ఇది గుడ్ న్యూస్ అనే చెప్పొచ్చు. మీరు బీజేపీ ఆఫీస్లో ఉన్నారు కాబట్టి అక్కడ స్థానికంగా నాయకులు ఏమంటున్నారు, డీటెయిల్స్ ఏంటి? మనం చూసుకోవచ్చు, బీజేపీ పోస్టల్ బ్యాలెట్ ఇప్పుడే కోర్టు ఆదేశాలు ఇచ్చింది. అండ్
మరొక కరెస్పాండెంట్ కొత్తపేట నుంచి మా కరెస్పాండెంట్ రమేష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రమేష్, చెప్పండి, అక్కడ తాజా పరిస్థితి ఏంటి? సిద్ధు, మొత్తం మీద పోస్టల్ బ్యాలెట్ మొత్తం లెక్కింపు పూర్తయింది. ఇంకా ఈ తొలి ఫలితాలు రావాలంటే దాదాపు 2 గంటల సమయం పట్టే ఉంది. ఆ 2 గంటల పైగా కూడా సమయం పట్టే ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొత్తం జిహెచ్ఎంసీ ఎన్నికల కౌంటింగ్ పై దృష్టి పడింది. మన దుబ్బాకలో చూసాం, దుబ్బాకలో బీజేపీ విజయం సాధించింది. అయితే గ్రేటర్లో బీజేపీ ఎంతవరకు సక్సెస్ అవుతుంది, ఎన్ని స్థానాలు వస్తుందని కూడా ప్రతి ఒక్కరు కూడా చర్చించుకుంటున్నటువంటి నేపథ్యం కనపడుతుంది. అయితే పోస్టల్ బ్యాలెట్లో బీజేపీకి ఆధిక్యం రావడం పట్ల కూడా కొంతమంది టీఆర్ఎస్ శ్రేణులు కూడా మనతో మాట్లాడడం జరిగింది. ఇది ముందుగా ఊహించినదే. పోస్టల్ బ్యాలెట్ లో బీజేపీకి అధికంగా వచ్చినంత మాత్రాన టీఆర్ఎస్ కు ఎలాంటి నష్టం లేదు. తమకు అంచనా ప్రకారం నిన్నైతే ఏదైతే ఎగ్జిట్ పోల్స్ చెప్పాయో 70-80 స్థానాల పైగా తమకు తప్పకుండా వస్తాయని చెప్తున్నప్పటికీ కూడా బీజేపీలో మాత్రం కాస్త బూస్టప్ అయితే కనిపించింది. మొన్న దుబాకలో గెలుపొందడం, అదేవిధంగా ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ లో చూసినట్లయితే మొత్తం కూడా ఎంప్లాయీస్ మొత్తం 150 డివిజన్లు, అన్ని డివిజన్లో కూడా బీజేపీ ఆధిక్యం సంపాదించడం పట్ల శ్రేణుల్లో సంతోషం వ్యక్తం చేస్తుంది. ఇక్కడ మనం ఎల్బీ నగర్ నియోజకవర్గం పరిధిలో మొత్తం ఎప్పుడైతే ఎన్నికలప్పుడు ప్రచారం నుంచి కూడా అబ్జర్వ్ చేస్తున్నాం. దీన్ని ఎంతో బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. బీజేపీ అగ్రనేతలంతా కూడా ఇక్కడ వచ్చి ప్రచారం నిర్వహించడం జరిగింది. మొత్తం కూడా అది ఎంతవరకు సక్సెస్ అవుతుందని ప్రతి ఒక్కరు చూస్తున్నారు. ఒక బీజేపీ వచ్చే ఇప్పుడు ఈ రిజల్ట్ తోనే మొత్తం కూడా రాష్ట్ర రాజకీయం ఆధారపడిందని చెప్పవచ్చు. మొత్తం మీద త్వరలో జరగబోయే ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎలక్షన్లోను, అదేవిధంగా త్వరలో జరగబోయే నాగార్జున సాగర్ ఉప ఎన్నికలోను ఎంతవరకు ప్రభావితం ఉంటుందని చూస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా టీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నటువంటి ప్రకారం ఖచ్చితంగా తమకు ఏదైతే ఎగ్జిట్ పోల్స్ లో వచ్చాయో అదే స్థానాలు వస్తాయని కూడా చెప్తున్నట్టు ప్రకారం కనిపిస్తుంది. ఒకవేళ బీజేపీ ఎంతో కొంత ఎక్కువ స్థానాలు వచ్చినా కానీ అది ఒక ఎల్బీ నగర్ నియోజకవర్గ పరిధిలోనే ఉన్నాయి. చూసినట్లయితే ఇక్కడ గడ్డి అనారం పరిధి చూస్తున్నాం. గడ్డి అనారంలో 12 పోస్టల్ బ్యాలెట్ కు 10 బీజేపీకి 10 ఓట్లు వచ్చాయి. కేవలం టీఆర్ఎస్ కు 2 ఓట్లే రావడం జరిగింది. అదేవిధంగా చెంపాపేటలో చూసినట్లయితే 7కు 2 టీఆర్ఎస్ వస్తే 5 రావడం జరిగింది. వనస్థలిపురంలో ఎక్కడ చూసినా కానీ పోస్టల్ బ్యాలెట్లలో ఆధిక్యత కనిపించింది. అయితే ఇది ఎంతవరకు లాభిస్తుందనే కూడా ఒక అంచనా వేసుకునేది అవుతుంది. దాదాపు ఒక 2 గంటల సమయం అయితే పట్టే అవకాశం కనిపిస్తుంది. మనం చూస్తున్నాం, మొత్తం కౌంటింగ్ కేంద్రం వద్ద కూడా ఏజెంట్లంతా కూడా వేచి చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చాలా వరకు చూసినట్టయితే మొత్తం బండెల్స్ కట్టిన తర్వాత ఏజెంట్ల సమక్షంలో ఇక్కడ ఏదైతే ఉన్నదో బీజేపీ, కాంగ్రెస్, ఎంఐఎం ఈ 4 చేసేసి కూడా వారిని డివైడ్ చేస్తూ వాళ్లకు చూయించుకుంటూ కూడా లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఎవరైనా ఆబ్జెక్షన్ చెప్పినా కానీ మళ్ళీ దానికి వారికి వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ఈ విధంగా బండెల్స్ కట్టడం, అదేవిధంగా లెక్కింపు అనేది ప్రక్రియ చాలా ఆలస్యం అవుతుంది. తొలి రౌండ్ వచ్చేసరికి కూడా 12 గంటల తర్వాతనే తొలి రౌండ్ వస్తారని చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ మొత్తం 2 రౌండ్లోనే మొత్తం ఈ నియోజకవర్గానికి సంబంధించి అన్ని డివిజన్లకు సంబంధించింది 20,000 ఓట్లు, 21,000 ఓట్లు, 19,000 ఓట్లు, ఇలా పోలైన ఓట్లు మొత్తం 20,000 వరకే ఉన్నాయి. కాబట్టి మనకు మొదటి రౌండ్లో 14,000 ఓట్ల లెక్కింపు ఉంటుంది. కాబట్టి 2 రౌండ్లలోనే పూర్తి ఫలితాలు రాబోతుంది. తొలి రౌండ్లో ఫలితాల ఆధారంగానే మనం ఒక అంచనాకు రావచ్చు. గెలుపు ఎవరిదనే కూడా తేలిపోతుంది. ప్రతి ఒక్కరు ఎంతో ఉత్కంఠంగా టీవీలకు అత్తుకపోయి చూస్తున్నారు. ఇక్కడ ఎవరు కూడా నాయకులను కానీ లీడర్లను కానీ మొత్తం 3 అంచెల భద్రతను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ కూడా ఆసక్తిగా తెలుసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు మాత్రం బీజేపీ ఏదైతే పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో ఎక్కువగా సాధించినంత చెప్పిన టీఆర్ఎస్ శ్రేణులు ఎక్కడ వారు కూడా బయటకు వచ్చి కొంతమంది ఏజెంట్లు, అదేవిధంగా అభ్యర్థులు, పోటీలో ఉన్నటువంటి అభ్యర్థులు కూడా కొద్దిసేపు ఇక్కడ వచ్చి మాట్లాడడం జరిగింది. ఇది ఊహించినదే, మాకు ఖచ్చితంగా గెలుస్తామని ఎవరు కారు ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కౌంటింగ్ కేంద్రం వద్ద కనపడుతుంది. సిద్ధు. ఓకే రమేష్. బీజేపీ ఆఫీస్ నుంచి మరింత సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ విక్రమ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. విక్రమ్, చెప్పండి, ఎగ్జిట్ పోల్స్ టీఆర్ఎస్ దే పై చేయి అంటూ కూడా తేల్చాయి. కానీ ఇవాల్టి పోస్టల్ బ్యాలెట్స్ పరంగా చూసినట్లయితే బీజేపీది పై చేయిగా కనిపిస్తోంది. దీనిపై బీజేపీ వర్గాలు ఏమంటున్నాయి? సిద్ధు, మనం చూసుకోవచ్చు, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు తర్వాత బీజేపీలో జోష్ కనిపిస్తుంది. మొదటి రౌండ్ తర్వాతనే పూర్తి స్థాయి ఫలితాలు ఒక అంచనా అయితే
పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపులో బీజేపీకే ఎక్కువ ఓట్లు పోలయ్యాయి. 85 చోట్ల బీజేపీ ఆధిక్యత ప్రదర్శిస్తోంది. టీఆర్ఎస్ కేవలం 30 చోట్ల మాత్రమే ఆధిక్యత ప్రదర్శిస్తోంది. 16 చోట్ల ఎంఐఎం ఆధిక్యత ప్రదర్శిస్తోంది. కానీ టీఆర్ఎస్ వర్గాలు మాత్రం ఎగ్జిట్ పోల్స్ లాగానే మేము కూడా ఎగ్జిట్ పోల్స్ చెప్పిన విధంగా మేము గెలవబోతున్నాం అంటూ పోస్టల్ బ్యాలెట్లలో ముందనుకున్నట్లుగానే పోస్టల్ బ్యాలెట్లలో బీజేపీ పై చేయి సాధిస్తుందంటూ కూడా వాళ్ళే చెప్పుకొస్తున్నారు. కానీ ఏదైతే సాధారణ ఓట్ల లెక్కింపులో మొదటి రౌండ్ తర్వాత ఒక క్లియర్ పిక్చర్ వస్తుంది, ఖచ్చితంగా టీఆర్ఎస్ అందులో ముందంజలో ఉంటుందంటూ కూడా టీఆర్ఎస్ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కానీ బీజేపీ నాయకులు మాత్రం మేము అనుకున్నట్లుగానే గెలవబోతున్నాం, ఖచ్చితంగా గ్రేటర్ పీఠం సాధించబోతున్నాం అంటూ కూడా బీజేపీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఒక పోస్టల్ బ్యాలెట్ల పరంగా చూస్తే బీజేపీ 85 చోట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది. టీఆర్ఎస్ కేవలం 30 చోట్ల మాత్రమే తన ఆధిక్యతను ప్రదర్శిస్తోంది. ఎంఐఎం 16 చోట్ల ఆధిక్యతను ప్రదర్శిస్తోంది. పూర్తిగా ఫస్ట్ రౌండ్ రిజల్ట్ వచ్చిన తర్వాత, ఫస్ట్ రౌండ్ ఫలితాలు వచ్చిన తర్వాత ఒక క్లియర్ పిక్చర్ అనేటువంటిది వస్తుంది. ఎక్కువగా టీఆర్ఎస్ మాత్రం పేద వర్గాల ప్రజలపైనే ఎక్కువ ఆశలు పెట్టుకుంది. మేము వరద సాయం చేశాము, ఇక గెలిచిన తర్వాత గ్రేటర్ పీఠం ఎక్కిన తర్వాత మిగతా వారికి కూడా వరద సాయం చేస్తామని హామీ ఇచ్చాం కనుక గ్రేటర్ ఓటర్లు తమకే పట్టం కడతారని, అలాగే తాము చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను కూడా తమను గెలిపించబోతున్నాయంటూ కూడా వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కానీ ఇవేవి గ్రేటర్ ప్రజలు పట్టించుకోరని, ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా తమనే గెలిపిస్తారంటూ కూడా బీజేపీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పుడు చూస్తున్నాం బండిల్స్ అన్నీ కట్టడం జరుగుతోంది. ఈ బండిల్స్ అన్నీ కట్టిన తర్వాత ఏజెంట్ల సమక్షంలో వీటిని లెక్కిస్తారు. ఫస్ట్ రౌండ్ తర్వాతే ఒక క్లియర్ పిక్చర్ వచ్చే అవకాశం ఉంది. కానీ ఈ యొక్క టైమింగ్ అనేటువంటిది బండిల్స్ కట్టడం వల్ల ఆ ప్రాసెస్ లేట్ అవుతుంది, డిలే అవుతోంది. వన్స్ ఒకసారి బండిల్స్ అన్నీ కూడా సెట్ చేసిన తర్వాత ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. కొద్దిసేపటి క్రితం బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ మాట్లాడారు. ఆయన ఏం మాట్లాడారు ఇప్పుడు చూద్దాం. The transformation has started in the state of Telangana. You have seen Lok Sabha elections result, then Dubbaka by-election, which is the home turf of TRS party, adjacent to KCR, KTR and Harish Rao's constituencies. It is actually in the middle of that. And now GHMC, this is expected. This is a paper ballot election, so let us wait for the final result. Let us wait till the evening, but it is a clear message to TRS party that Telangana people and GHMC people have given that we need a change here. And why was this election preponed? Out of fear due to the result of Dubbaka by-election. Still 3 years plus to go for the local government, and people have decided to vote for a change, and they have decided that Mr. Modi's leadership, non-corrupt administration is what is required in the state of Telangana. The preponement of GHMC election is what it occurred due to the fear which is generated in KCR's heart. That is because of BJP, because of BJP's victory in Dubbaka, and that is what we want. That is what will matter in 2023 Assembly and 2024 Lok Sabha, where we are damn confident of giving Mr. Modi 15 Lok Sabha seats, 15 Lok Sabha seats from Telangana. ఉల్చలేపుడు ధర్మపురి అరవింద్ ఏం మాట్లాడారు మరోసారి చూద్దాం. ఎస్సీలను ఎస్టీలను మోసం చేసిండు, ఫైనల్లీ మైనారిటీలను కూడా మోసం చేసిండు. మరి చేంజ్ ఎట్లన్నా మరి ఓటు వేయరు. ఇంకా 3 సంవత్సరాల వ్యవధి ఉన్నది ఆయనకి, ఆయన ప్రభుత్వానికి. అయినా కూడా దుబ్బాకలో ఓడగొట్టిండ్రు. ఇవాళ జిహెచ్ఎంసీలో కూడా కావాల్సినంత చెంపదెబ్బలు కొడుతున్నారు, చెంప చెల్లుమనేటట్టు. సరే ఎన్నో సాయంత్రం వరకు వెయిట్ చేద్దాము, పేపర్ బ్యాలెట్ సమయం పడుతుంది. ఎంత ఉన్నా కూడా బీజేపీకి 40, 50, 60, 70 ఎన్నొచ్చినా కూడా ఇది 2023 అసెంబ్లీలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి 2024లో 15 లోక్సభ సీట్లు నరేంద్ర మోడీ గారికి గిఫ్ట్గా ఇవ్వడానికి ఒక ఫౌండేషన్ తయారవుతున్నది. జిహెచ్ఎంసీ ఎన్నికల పోస్టల్ బ్యాలెట్లలో బీజేపీ ఆధిక్యంలో ఉంది. మెజారిటీ డివిజన్లలో బీజేపీకి అత్యధిక పోస్టల్ బ్యాలెట్లు ఓట్లు దక్కాయి. టీఆర్ఎస్ 2వ స్థానంలో ఉంది. సిటీ కాలేజ్ నుంచి తాజా సమాచారం మా కరెస్పాండెంట్ వాసు అందిస్తారు. వాసు చెప్పండి, బండిల్స్ కట్టేటువంటి ప్రాసెస్ కంప్లీట్ అయిందా? ఫస్ట్ రౌండ్ కౌంటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవబోతోంది? మొత్తం మీద పోస్టల్ బ్యాలెట్ ఓట్లు దాదాపుగా పూర్తయినట్టే
సిద్ధు, పోస్టల్ బ్యాలెట్ సంబంధించి మాత్రం దాదాపు అయిపోయాయి. మొత్తం కూడా మరి కాసేపట్లో మొదటి రౌండ్ సంబంధించి కూడా ఫలితాలు వెల్లడే అవకాశం కనిపిస్తూ ఉంది. వేరువేరుగా మొత్తం 14 టేబుల్ సంబంధించి కూడా ఒక్కొక్క టేబుల్ సంబంధించి ఒక రౌండ్లో 1000 ఓట్లకు సంబంధించినటువంటి ఫలితాలు వెల్లడే అవకాశం ఉంది. ప్రస్తుతం ఓట్ల లెక్కింపు కట్టలుగట్టే కార్యక్రమం కూడా స్టార్ట్ అయింది. 25 ఓట్లకు సంబంధించి ఒక కట్టగట్టి కూడా మొత్తం కూడా మరి కాసేపట్లో కౌంటింగ్ సంబంధించిన లెక్క రాబోతూ ఉంది. ఇక ప్రధానంగా హైదరాబాద్ పాత బస్తీ లాంటి ప్రాంతాల్లో కూడా అన్ని డివిజన్ల లాగానే బీజేపీ మొత్తం మీద పోస్టల్ బ్యాలెట్ ఓట్లో ముందంజలో ఉన్న క్రమంలో భాగంగానే చార్మినార్ సర్కిల్లో ఉన్నటువంటి 5 డివిజన్లకు సంబంధించినటువంటి డివిజన్లు మొగల్పురా డివిజన్లో సైతం బీజేపీ 3 ఓట్లు పోస్టల్ బ్యాలెట్ ఓట్లతో కూడా ఆధిక్యంలో ఉందనే చెప్పాలి. ఇక మొత్తం ఉన్నటువంటి 25 ఓట్లలో 13 ఓట్లు చెల్లని ఓట్లు ఉన్నాయి. 12 ఓట్లలో 6 ఓట్లు 5 జోన్లకు సంబంధించినటువంటి బీజేపీ పడడం జరిగింది. కొన్ని చోట్ల ఒక్కొక్క ఓటు మాత్రమే ఎంఐఎం పడడం జరిగింది. అంటే మరికొన్ని చోట్ల టీఆర్ఎస్ సంబంధించి కూడా 5 డివిజన్లకు సంబంధించి కూడా 6 ఓట్లు బీజేపీ పడ్డాయి. అంటే పోస్టల్ బ్యాలెట్ ఓట్లో కూడా పూర్తిగా పాత బస్తీలో సైతం కూడా బీజేపీకే పడ్డటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఇక మొత్తం ఓల్డ్ సిటీ సంబంధించినటువంటి ఏరియాలో కూడా వివిధ ప్రాంతాలకు సంబంధించి ప్రస్తుతం అయితే ఆ సిటీ కాలేజీ, అరోరా కాలేజీ, నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ సంబంధించి చార్మినార్ సిటీ కాలేజీ సంబంధించినటువంటి అన్ని చోట్ల కూడా ప్రస్తుతం ఈ మహావీర్ కాలేజీలో కూడా కౌంటింగ్ కొనసాగుతుంది. ఇక్కడ అడిషనల్ సిపి లా అండ్ ఆర్డర్ చౌహాన్ సార్ కూడా భద్రతకు సంబంధించినటువంటి అన్ని కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయడం జరిగింది. ఏ ఒక్కరిని కూడా ఖచ్చితంగా ఎన్నికల కమిషన్ జారీ చేసినటువంటి పాస్ ఉంటే తప్ప ఏజెంట్లను కావచ్చు, అక్కడ ఉన్నటువంటి అభ్యర్థులకు సంబంధించిన లోపల ఉద్యోగులను కావచ్చు ప్రతి ఒక్కరికి క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే లోపలికి అలౌ చేస్తూ ఉన్నారు. లోపల బయట కూడా మొత్తం టాస్క్ ఫోర్స్ పోలీసుతో పాటు పూర్తిగా స్థానిక పోలీసులు కట్టుదిట్టంగా ఉండడం జరిగింది. ఇక కొద్దిసేపటి క్రితం వచ్చినటువంటి హైకోర్టు ఆదేశాలకు సంబంధించి కూడా కొద్దిసేపటి క్రితమే చాలా కీలకమైన ఆదేశాలు హైకోర్టు ఇవ్వడం జరిగింది. ప్రధానంగా ఈ యొక్క ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో కూడా నిన్న ఈసీ జారీ చేసినటువంటి సర్క్యులర్కి సంబంధించినటువంటి ఆ సర్క్యులర్ను హైకోర్టు కొట్టివేయడం జరిగింది. అయితే ప్రధానంగా కొంత గందరగోళమైన పరిస్థితి ఎదురయ్యే అవకాశం ఉంది. హైకోర్టు ఆదేశాలకు సంబంధించి ఏదైతే ఎన్నికలు ప్రభావితం చేసేటువంటి ఓట్లు ఉంటాయో ఒకవేళ కౌంటింగ్ మొత్తం పూర్తయిన తర్వాత కూడా మెజార్టీ 100 ఓట్ల మెజార్టీ ఉంటే అందులో 60 ఓట్లు ఏదైతే స్పష్టంగా లేనటువంటి ఓట్లు అంటే పెన్ను గీత కానీ స్వస్తిక్ గుర్తు సరిగ్గా లేనకుండా కానీ మెజార్టీ ఓట్లు ఏమైనా ఉంటే వాటి మీద అభ్యంతరాలు తెలిపే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అలాంటి అభ్యంతరకరమైనటువంటి ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంటే ఆ ఫలితాలను ఆ ప్రకటన ఆపివేయాలని హైకోర్టు చెప్పడం జరిగింది. రేపు సోమవారం విచారణ తర్వాత కూడా ఎన్నికల కమిషన్ కౌంటర్ దాఖలు చేసిన తర్వాత వెల్లడించేటువంటి ఆదేశాలకు అనుగుణంగా మాత్రమే ఆ ఫలితాల ప్రకటన విడుదల చేయాలని కూడా ఆదేశించింది. మరి ఎంత మేరకు అలాంటి ఫలితాలు ఎందుకంటే మొత్తం మీద ఈ యొక్క ఎన్నికలకు సంబంధించి కూడా మరి కాసేపట్లో మొదటి రౌండ్ సంబంధించిన ఫలితాలు కూడా వెల్లడే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. సిద్ధేష్, ఓకే వాసు. ఇక టీఆర్ఎస్ భవన్ నుంచి మరింత సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ సాయి కిరణ్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సాయి కిరణ్, చెప్పండి. ఎగ్జిట్ పోల్స్లో టీఆర్ఎస్ దే పై చేయి అన్నప్పటికీ కూడా ఇప్పుడుండేటువంటి పోస్టల్ బ్యాలెట్ల పరంగా చూసినట్లయితే బీజేపీదే హవా నడుస్తోంది. దీనికి సంబంధించి టీఆర్ఎస్ శ్రేణులు ఏమంటున్నాయి? సిద్ధు, పోస్టల్ బ్యాలెట్లో మాత్రం బీజేపీ ట్రెండ్ కొనసాగుతుంది. అయితే దీనిపైన మనతో మాట్లాడడానికి టీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు గారు ఉన్నారు. సార్ చెప్పండి, పోస్టల్ బ్యాలెట్లో బీజేపీ ట్రెండ్ కొనసాగుతుంది అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కావచ్చు వీళ్ళంతా ఓటు బీజేపీకి వేశారు, ఎందుకు టీఆర్ఎస్ అక్కడ వెనుకబడ్డది, మీరు ఏం చెప్తారు? వాస్తవంగా మినీ ఇండియాగా పేరు వచ్చినటువంటి ఈ హైదరాబాద్ పేరును మేము కాపాడేటువంటి ప్రయత్నంలోనే నిమగ్నమై ఉన్నాం తప్ప మేము పోస్టల్ బ్యాలెట్ విషయంలో మేము వారి దగ్గరికి వెళ్ళి ఓటు అడిగే విషయంలో కానీ మిగతా విషయాల్లో మా క్యాండిడేట్స్ అంతా సుముఖత చూపకపోయి ఉండొచ్చు, లేకుంటే కొంత దాని విషయంలో వందలలో ఉండేటువంటి ఓట్లలో మేము పెద్దగా మా వాళ్ళు దృష్టి కేంద్రీకరించినట్టుగా అర్థమవుతా ఉంది. కానీ ఎట్టి పరిస్థితుల్లో ఉద్యోగులు కూడా మా వైపే ఉన్నారు. కొంత ఏదో జరిగితే జరిగిండొచ్చు. వీళ్ళ వైఖరి ఏ రకంగా ఉందంటే బెదిరింపులకు గురి చేయడము, లేదంటే మత విద్వేషాలు రెచ్చగొట్టడము, లేదంటే అధికార పార్టీ పైన వాళ్ళను ప్రేరేపించే విధంగా కొన్ని మాటలు ఒక అసాధ్యమైనటువంటి హామీలు వారికి ఇస్తే ఇచ్చి ఉండొచ్చు. ఆ రకంగా ఓట్లు కొన్ని మాకంటే వాళ్ళకి ఎక్కువ వచ్చి ఉండొచ్చు. ఇది ప్రజాస్వామ్యము, వారికి ఓటు ఎవరికి వేసుకోవాలని హక్కు ఉంది కాబట్టి వేసుకుని ఉండొచ్చు. బీజేపీ శ్రేణులు ఫస్ట్ రౌండ్ స్టార్ట్ అవుతాయి, బీజేపీ శ్రేణులు అనుకుంటున్నా ఇదే ట్రెండ్ కొనసాగుతుంది, వాళ్ళు ఇప్పటికే సంబరాల్లో కొంత స్టార్ట్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. నేను ఇప్పుడు మీ సాక్షి టీవీకి నేను బయట ఇస్తా ఉన్నా, నేను మాట్లాడుతూ ఉన్నా మీతో, ఇప్పటికి కూడా ఫలితం అయితే రాలేదు. ఫస్ట్ సెకండ్ రౌండ్లో కనుక మాకంటే బీజేపీ ముందంజలో ఉంటే అక్కడ ఉన్నటువంటి బండి సంజయ్ గారు కానీ, లేదంటే కిషన్ రెడ్డి గారు కానీ, లేదంటే ఎవరైనా పెద్ద నాయకులు ఎవరైనా ఉంటే, పెద్ద నాయకులము అని ఊరేగినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే నా సవాలును స్వీకరించమనండి. ఎట్టి పరిస్థితుల్లో గులాబీ జెండానే బల్దియా పైన ఎగురుతుంది అని చెప్పేసి, ఒకవేళ వాళ్ళకి జెండా ఎగరకపోతే రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నారా? ఫలితాలు ఇంకా రాలేదు, ఫలితాలు మా చేతుల్లో లేవు. ఈరోజు మా బ్యాలెట్ పత్రాలు వాళ్ళ ఓటేసి ఉన్నారు కాబట్టి సవాల్ను స్వీకరించే దమ్ము ఉంటే రమ్మనండి.
ఈ హైదరాబాదులో గులాబీ జెండా తప్ప ఏ ఇతర జెండాలు ఎగరవు అనేది మా సవాలు. ఒకవేళ కాషాయం జెండా ఎగురుతుంది అని అనుకుంటే మాత్రం ఎగరకపోతే సాయంత్రం 5-6 గంటలకు రాజీనామా చేయడానికి సిద్ధమవుతారేమో. పోస్టల్ బ్యాలెట్ ఓట్లు చూసుకుంటే ఆ ట్రెండ్ చూస్తే మరి ఉద్యోగులంతా టీఆర్ఎస్కి వ్యతిరేకత ఉన్నారా అంటే ఆ ఓట్లు కూడా మీరు కన్సిడర్లోకి తీసుకోవాలి కదా, దానికి ఏం చెప్తారు? మేము స్వీకరించినాము, వాళ్ళు ఏ తీర్పు ఇచ్చినా కానీ వాళ్ళు ఎక్కడ ఓటు వేసినా కానీ ఓకే అంటున్నాం. కానీ మేము ప్రజల మధ్యలో ఉన్నాం. మేము ఈరోజు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మాది మహబూబ్ నగర్ అచ్చంపేట నియోజకవర్గ శాసనసభ్యుని. నేను ముషీరాబాద్ నియోజకవర్గంలో ముషీరాబాద్ డివిజన్లో నేను పనిచేసిన. అక్కడ ఓటర్ మహాశయులను మేము ఓదార్చే పనిలో ఉన్నాం. ఎందుకంటే ఒక రకంగా హిందూ ముస్లిం భాయి అని బ్రతికేటువంటి ఆ ప్రాంతంలో మత విద్వేషాలు రెచ్చగొడుతున్నటువంటి సందర్భంలో ఆందోళనలో ఉన్నటువంటి మా ఓటర్ మహాశయులను, మా ప్రజలను అందరినీ కూడా ఓదార్చి, మీకు గతంలో ఉద్యమ సందర్భంలో ముఖ్యమంత్రి గారు ఏదైతే మాట ఇచ్చిండో, మీ కంటికి ముళ్ళు నాటినా పంటితో పీకుతా అనే మాట ఏదైతే ఇచ్చిండ్రో, ఇక్కడ కూడా కర్ఫ్యూలు లేనటువంటి నగరంగా హైదరాబాద్కు వచ్చినటువంటి పేరు, ఇక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని కొనసాగించే బాధ్యత మాది. మీరు ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. మీరు ఆ మాట చెప్తున్నప్పటికీ నిన్న ఎగ్జిట్ పోల్స్లో చూస్తే సీట్లు టీఆర్ఎస్కి రావచ్చు, కానీ ఓటింగ్ షేర్ మాత్రం బీజేపీకి ఎక్కువగా వచ్చినట్టు కూడా ఎగ్జిట్ పోల్స్. ఒకసారి ముషీరాబాద్లో మేము పోస్టల్ బ్యాలెట్ పైన దృష్టి పెట్టలేదు. మహానగరంలో కూడా ఆ రకమైనటువంటి ప్రాక్టీస్ మా వాళ్ళు చేయకపోయి ఉండొచ్చు. మా ఆలోచన అంతా కూడా ఢిల్లీ నుంచి వచ్చి మత విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి వాతావరణాన్ని నెలకొల్పుతున్నటువంటి సందర్భంలో ప్రజలకు మేము అండగా ఉంటామని బస్తీలు, వాడాలు, కాలనీలు తిరుగుతున్నటువంటి సందర్భంలో ఇగ్నోర్ అయ్యి ఉండొచ్చు, ఓట్లు మాకు తక్కువ వచ్చి ఉండొచ్చు. కానీ మేము ఏదైతే ప్రజలకు చెప్పినామో, ఏదైతే రెచ్చగొట్టే పద్ధతిలో మాటలు మాట్లాడి ఒక్కరికి కూడా ఊరటనివ్వనటువంటి మాటలతోన, ప్రసంగాలతోన బీజేపీ పార్టీ ఈరోజు విఫలమైంది. కేవలం ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కేవలం సర్జికల్ స్ట్రైక్ అన్నారు, లేదంటే అక్కడ కూల్చేస్తాం, ఇక్కడ కూల్చేస్తాం, మత విద్వేషాలు రెచ్చగొడతాం, మేమే అధికారంలోకి వస్తామన్నారు తప్ప 25,000 ఇస్తామన్నారు. ఎట్లు ఇస్తారు అంటే ఇన్సూరెన్స్ కంపెనీ ఉంటుంది కదా, ఇన్సూరెన్స్ ఉంటుంది, ఇన్సూరెన్స్ ఇస్తామన్నారు. 10,000 ఎందుకు ఆపినరు అని అంటే సమాధానం చెప్పలేకపోయినరు. కోవిడ్ సందర్భంలో మీ కాంట్రిబ్యూషన్ ఏంటంటే చెప్పలేకపోయినరు. 1,350 కోట్ల రూపాయలు వరద బాధితుల సహాయం కింద ఇవ్వమని ముఖ్యమంత్రి గారు ఉత్తరం రాస్తే దాని గురించి నోరు మెదపలేదు. ఈ రకమైనటువంటి